అట్లాగే అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి కూడా అడిగారు. మన బడి స్టార్ట్ అయింది, నిధులు అంతా ఎక్కడ పోయినాయో ఏమో పని జరగట్లేదు. అధ్యక్ష దీనికి సంబంధించి మధ్యలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం వలన కంటిన్యూస్ మానిటరింగ్ చేసేటువంటి అవకాశం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిబంధనలు పెట్టడం వలన ఆ శాఖ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ 2 నెలలు 3 నెలలు అది లోతుగా అధ్యయనం చేయడానికి కొన్ని ఎలక్షన్ కమిషన్ ఇబ్బందితో పక్కన ఉంది. అది అయిన వెంటనే దానికంటే ముందు తర్వాత కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని పిలిచి చాలా లోతుగా రివ్యూ చేసి ఎప్పుడూ లేని విధంగా దాదాపు 17,000 టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చి, ఇంతవరకు ఎప్పుడు ప్రమోషన్స్ లేవు అధ్యక్ష, 10 ఏళ్ళు దాదాపు 16,000 మంది టీచర్స్కి ప్రమోషన్స్ ఇచ్చి 35,000 మంది ట్రాన్స్ఫర్స్ ఎటువంటి ఇబ్బంది అలజడి లేకుండా చేసి, అట్లాగే మన ఊరు ఈ బడి కోసం మనం వెచ్చించిన నిధులన్నింటినీ స్పష్టంగా ఖర్చు అవుతున్నాయా లేదా అని నేరుగా వాటిని చూడటానికి సమన్వయపరచడానికి మహిళా సంఘాలకు ఒప్పజెప్పి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకు ఒప్పజెప్పి మీరు దగ్గరుండి ఆ పని చేపించే కార్యక్రమం చేయండి. ఎందుకంటే ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి బిడ్డలంతా పేద బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళు, మీరు దగ్గరుండి చేపించండి, ప్రతి రూపాయి ఎప్పుడు అవసరమైతే ఆవిడ రిలీజ్ చేయడానికి సిద్ధంగా అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అది ఇస్తూనే ఇంతకంటే ఇంకా మెరుగైనటువంటి విద్య ఎట్లా అందించాలనేటువంటి ఆలోచన ఆ రివ్యూలోంచి వచ్చింది ఆలోచన. అంగన్వాడీ స్కూల్ నుంచి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడానికి ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఒక మండలంలో 30 గ్రామాలు ఉంటే 10 గ్రామాలు కలిపి ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో అందులో ఉండాలనుకున్నటువంటి అందులో ఉండొచ్చు. ఒకవేళ దగ్గరలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా బిడ్డ నా దగ్గరే ఉండాలా, పేరెంటల్ కేర్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడానికి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ ఆలోచన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి లేదా పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అన్ఎంప్లాయిడ్ స్కీమ్ కింద ఆ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి బస్సులు వాళ్ళకి కేటాయించి వాళ్ళతో రవాణా సౌకర్యం ఆ పిల్లల కోసం చేపించేటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ని విద్యా విధానం కోసం తయారు చేసి ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఇది తప్పనిసరిగా విజయవంతం కావాలని నేను ఆ సభ అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష అక్బర్ భాయ్ ఇంకో మాట కూడా అన్నారు. డిమానిటైజేషన్ సందర్భంగా అప్పుడు ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడారు, ఇప్పుడు కూడా మేము చెప్తా ఉంటే వేరే రకంగా ఈ ప్రభుత్వానికి కూడా అంటా ఉన్నాం, మీకేమైనా కోపం వస్తే రావచ్చు అంటే ఏం లేదు అధ్యక్ష. నేను అక్బర్ భాయ్కి చెప్తా ఉన్నాను, మాకు అసలు కోపమే లేదు, కోపం రాదు కూడా. ఎందుకంటే మీరు చెప్పినా వారు చెప్పినా అందరం కూడా ప్రజల అవసరాల కోసం బాగు చేయాలని చెప్తా ఉన్నారు కాబట్టి అందులో సహేతుకం ఉంటే మేము అసలు పూర్తిగా సంపూర్ణంగా అదే కమిట్మెంట్తో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా సౌహృదంతో స్వీకరిస్తాం. 100% మీరు చెప్పిన కోపం లేకుండా పూర్తిగా వింటాం. అత్యంత ప్రజాస్వామ్యవాదులుగా డెమోక్రట్గా ఈ గవర్నమెంట్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఎస్, మీరేదో బడ్జెట్ పెట్టేటప్పుడు యాంబిషన్గా ఎక్కువ పెట్టారు. ఎస్, వీఆర్ అంబిషియస్, 100% అంబిషియస్ అధ్యక్ష. అందులో ఏం మొహోటం లేదు. వీఆర్ డ్రీమింగ్ బిగ్. ఈ రాష్ట్ర ప్రజల కోసం అద్భుతంగా వీళ్ళు తయారు కావాలా, మానవ వనరులు బాగా అభివృద్ధి చెందాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందాలా, ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందాలా, అందరికీ ఇల్లు రావాలి, అందరికీ నీళ్లు రావాలి, అన్ని ఎకరాలకు నీళ్లు పారాలని మేము చాలా పెద్దగా డ్రీమ్ చేస్తున్నాం అధ్యక్ష. వీఆర్ అంబిషియస్ అండ్ వీఆర్ ష్యూర్ దట్ వీ విల్ డెఫినెట్లీ అచీవ్ అవర్ అంబిషన్స్ ఆల్సో. డెఫినెట్గా మేము ఆ దిశలో వెళ్తా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఇంకో మాట కూడా అడిగారు, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంశానికి సంబంధించి పెడస్ట్రియనైజేషన్ ప్రోగ్రామ్ చాలా ఆ ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు కూడా మీరు కూడా ఏం పట్టించుకోలేదు దీంట్లో అన్నారు. సరే, వాళ్ళు చెప్పి వదిలేయటం, మీరు ఒకసారి కథ కూడా చెప్పారు. మీరు ఆ రోజుల్లో అక్కడ ఉండి ముఖ్యమంత్రి గారు ఒక కథ చెప్పారు, మీ చెవుకి వినసొంపు అయింది నేను చెప్పాను, నీ చెవుకి వినసొంపు అయింది నేను చెప్పాను, దానికి దీనికి చెల్లు పోరాభాయ్ అని ఆ రాజు అన్నట్టు అట్లాగే అది అయిపోయింది మీరు అన్నట్టే. కానీ మేము అట్లా లేదు అధ్యక్ష. 100% ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి నేనే 2-3 సార్లు రివ్యూ మీటింగ్లో విన్నాను. నేను ముఖ్యమంత్రి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
రివ్యూ మీటింగ్లో కూర్చున్నప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా ఆ అధికారులు అందరికీ చెప్పారు, కేవలం న్యూ సిటీని డెవలప్ చేయటమే కాదు, ఓల్డ్ సిటీ ఈజ్ అవర్ హెరిటేజ్. ప్రపంచంలో యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఎప్పుడో కట్టినటువంటి కోటల్ని లేకపోతే మిగతా ఆస్తులన్నీ చూపించి మార్కెటింగ్ చేసుకొని పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. కానీ మనకి ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి